గ్రీన్ ఎనర్జీ హబ్బు ఆంధ్రప్రదేశ్ లేకపోతే కనుక 10 పోర్టులు వస్తాయి మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్లో. ఇట్లాంటివన్నీ జగన్ స్టార్ట్ చేసినవే ఇప్పుడు చంద్రబాబు గారు ఫాలో అప్ చేసి, కానీ అది జగన్ అని చెప్పరు, తాము చేస్తున్నామని చెప్తారు. అదే సందర్భంలో చేయలేకపోయినాయి జగన్ వలన. లైక్ సంక్షేమ పథకాలు సూపర్ 6 ఎందుకు చేయలేకపోతుంటే జగన్ వల్ల. జగన్ చేసిన ఏమో తాము చేసినట్టు చెప్పుకుంటారు. జగన్ అమలు చేసిన నవరత్నాల్ని అంతకంటే ఎక్కువ అమలు చేస్తానని చెయ్యలేకపోయిన దాన్ని జగన్ ఖాతాలో వేస్తూ ఉంటారు. చేసినవి జగన్ చేసిన వీళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చేయలేనివి జగన్ ఖాతాలో వేస్తుంటారు. అది ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడ నడుస్తుంటుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు అంగీకరించారు. సులభతర వాణిజ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 10 ఏళ్లలో ఎక్కువ పర్యాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సంబంధించిన శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద సోమవారం సచివాలయంలో సంబంధించిన శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని, వ్యాపారాలకు మెరుగైన సరళమైన నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని చెప్తూ, ఇప్పటిదాకా మనం కంటిన్యూగా నెంబర్ 1 వస్తున్నాము అన్నట్టు. ఒక్క ఏడాది తెలంగాణ నెంబర్ 1 అయ్యి మనం నెంబర్ 2 అయ్యాం, మిగతా అంతా కూడా నెంబర్ 1గానే ఉంది. అది కూడా జగన్ ఉన్నటువంటి టైంలో 5 ఏళ్ళు కూడా నెంబర్ 1లోనే ఉందన్నటువంటి విషయాన్ని ఇప్పటికీ అధికారి అంగీకరించడం అన్నటువంటిది. ప్రభుత్వంలో అయితే చంద్రబాబు టైంలోనూ నెంబర్ 1గానే ఉంది. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఈ ఇద్దరికి మధ్యన వచ్చింది. జగన్ టైంలోనూ బాబు గారి టైంలోనూ ఒక్క ఏడాది మాత్రం నెంబర్ 1 ఇద్దరికి వస్తే ఆ ర్యాంకింగ్స్ పాయింట్ బేసిస్ మీద 2 మనకిచ్చి 1 వాళ్ళు తీసుకున్నట్టు. బట్ టాప్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.